నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనతోని డిజేఎస్సి వ్యవస్థాపకులు, D6 డిజిటల్ మీడియా డైరెక్టర్, అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్ రిటైర్డ్ లా హెచ్ఓడి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సీఎం రేవంత్ రెడ్డి కులగణన అని చెప్పేసి సమగ్ర సర్వే, రాజకీయ సర్వే కూడా చేస్తా ఉన్నారు. అసలు ఈ సర్వే ఎంతవరకు తెలంగాణ ప్రజలకి యూజ్ అవుతుంది? అసలు ఏముంది ఆ సర్వేలో? 54 క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఎలా చూడొచ్చు ఈ సర్వేని? అంటే దాంట్లో కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా సుప్రీంకోర్టు చెప్పింది స్పష్టంగా, వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అడిగినా కూడా అవసరం లేదని చెప్పింది. దాంట్లో ప్రధానంగా వీళ్ళు ఈవెన్ ఫోన్ నంబర్లు కూడా అడగడానికి వీల్లేదు. తర్వాత రెండవది ఏంటంటే, కుటుంబంలో మీకు సంబంధించి ఏ రోగం ఉన్నది, ఏమున్నది, ఏ జబ్బు ఉన్నది, ఇవి కూడా అవసరం లేదు పెద్దగా. ఇంకొకటి ఏంటంటే, కులగణనే కాబట్టి ఈ ఆవులెన్ని, గేదెలెన్ని, ఈ పనికిరాని కొన్ని విషయాలు అలా పెట్టారు. అది పెద్దగా యూజ్ లేని క్వశ్చన్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మతం మారిన వాళ్ళకి వాళ్ళకు ఒక స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి కొన్ని ప్రశ్నలు దళిత క్రైస్తవులు అడుగుతున్న వాటికి కూడా దాంట్లో ఆప్షన్ లేకుండా చేశారు. తర్వాత రకరకాల కులాల పేర్లు కొన్ని తెలియదు. అసలు కొన్ని కులాలకి అస్తిత్వమే లేదు, ఇంత ఆధార్ కార్డు ఇవ్వట్లేదు. అసలు అట్లాంటి కుల ధృవీకరణ పత్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాలను కూడా వాళ్ళు దాంట్లో పెట్టాల్సి ఉండే, అది కూడా పెట్టలేదు. సో ఇట్లాంటి చాలా కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి. తర్వాత కొన్ని అనవసరమైన విషయాలు ఉన్నాయి. ఈవెన్ ఆదాయ వనరులు ఎన్ని ఉన్నాయి అవన్నీ చెప్పేసి పెద్దగా అవసరం లేదని నేను అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆదాయ గణన కనుక అయి ఉంటే, సమగ్ర కుటుంబ సర్వే అయి ఉంటే, నిజంగానే దీని మీద రిజర్వేషన్ల శాతాన్ని పెంచడము, బడ్జెట్ పెంచడము, తర్వాత అట్లాగే వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం బీసీలకి, తర్వాత వీటన్నిటిని తీసుకుపోయి మళ్ళా 9th షెడ్యూల్లో పెట్టడం, ఎట్లా తమిళనాడు పెట్టిందో. సో ఇవన్నీ చేయకుండా కేవలము డెడికేషన్ కులగా కమిషన్ చేసినంత మాత్రాన రేపు బీహార్లో ఎట్లయితే జరిగిందో ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, బీసీలకి రాజ్యాధికారం ఇవ్వడానికి, వీళ్ళకి రిజర్వేషన్ పెంచడానికి అనే అంశం మీదనే ఈ టాపిక్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని వచ్చారు. అలాంటప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చేసి అసలు జనాల మీద కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఆధార్ కార్డు అడుగుతా ఉన్నారు, బ్యాంకు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతా ఉన్నారు. అసలు ఏమన్నా అవుతుందా అనే ఆందోళన. అందుకే ఇప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే ఇవ్వాలనో గవే ఇవ్వాలి. ఏది ఇవ్వాలదో ఇవ్వకూడదు. చాయిస్ ఆఫ్ ది పీపుల్, అది ప్రజల ఇష్టం. వాళ్ళు ఇస్తారా ఇయ్యారు అనేది ప్రజల ఇష్టం అంటున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. అదే చెప్తున్నారు కదా మంత్రులు కూడా, మీ ఇష్టం ఉన్నది ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. మొత్తానికైతే మీ కులం అనేది చెప్పండి, మీ ఉపకులం మీద చెప్పండి అని చెప్పేసి అంటున్నారు కదా. దాన్ని ఇచ్చుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ కులగణనలో. కాబట్టి మిగతా అంశాలు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ వాళ్ళ ఛాయిస్ని బట్టి ఉంటుంది. నా దృష్టిలో అయితే వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆధార్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే వ్యక్తిగత లైఫ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ కూడా వాళ్ళకి సమానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీసీలకు రాజ్యాధికారము అనే అంశం ఏదైతుందో అది తప్పు, ఇది ఫార్స్. ఎందుకంటే ఇంతవరకు బీసీలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఎంపీ స్థానాలు పెంచలేదు, ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వలేదు, కార్పొరేషన్లు వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా ఇవ్వలేదు. వాళ్ళకి మరి కులగణన తర్వాత ఇస్తా ఏ రకంగా ఇస్తుంది అన్ని నిండిపోయినాక? 42% వాటా, 42% వాటా అంటున్నారే, వాళ్ళు 52% ఉన్నదని సమగ్ర కుటుంబ సర్వే చెప్పింది కదా. నువ్వు 42% వాటాకి ఎందుకు కుదిస్తున్నావు లోకల్ బాడీలా? అసలు లెక్కలే తెలియనప్పుడు నువ్వు 42కి ఎందుకు పరిమితమైనావు అంటే, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రశ్నార్థకాలు. వీటిలో నిజాయితీ లేదన్నట్టు వీళ్ళకు. అంటే మేము 42కే పరిమితం అవుతాం అనేది వాళ్ళకు ఉన్నది. నేనేమంటానంటే, మీరు 42కి వాళ్ళకు పరిమితం. మరి ఎస్సీల జనాభా పెరిగింది, ఎస్టీల జనాభా పెరిగింది, మైనార్టీల జనాభా పెరిగింది. మరి వాళ్ళది కూడా పెంచాలి కదా, వాళ్ళ జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు పెంచాలి కదా, బడ్జెట్ పెంచాలి కదా. అంటే అందరికీ పెంచుతాం అని చెప్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకు కూడా మీరెంతనో మీకు అంత రిజర్వేషన్. అదే ఇప్పుడు వాళ్ళ డిక్లరేషన్స్ చేశారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే ఇంతవరకు వాళ్ళు కమిషన్ల పేరుతో కాలయాపన చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే 2011 జనాభా లెక్కలు చేసినా ఇప్పుడు చేసినా పెద్దగా తేడా ఏముండదు. 2011 జనాభా లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఆ జనాభా లెక్క ప్రకారంగా నువ్వు ఇచ్చేయాల్సి ఉంటావు. ఎస్సీ ఎస్టీలకు అయితే ముఖ్యంగా ఉంది కదా. మరి వర్గీకరణ ఆర్డినెన్స్ ను నువ్వు తెస్తానని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన వాడివి, నువ్వెందుకు మళ్ళీ దాని మీద కమిషన్ వేసినావు?
అదొక కాలయాపన కదా. అవును. సో అంటే అర్థం ఏంది అంటే నువ్వు చేసిన ప్రామిస్లే నువ్వు అమలు చేయట్లేవు. ఇవాళ మాదిగలకి గ్రూప్ 1లో వచ్చే అవకాశం వచ్చేది ఉండే, గ్రూప్ 2లో వచ్చి ఉండే, DLCలో వచ్చేది ఉండే. మరి వాళ్ళ ఆ మాదిగ ఉపకులాలకు ఇలా అన్యాయం జరిగింది కదా, చాలా అన్యాయం జరిగింది కదా. కాబట్టి అంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు ప్రజాపాలన పేరుతో దగా పాలన జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ దగాను ప్రజలు గమనిస్తున్నారు. ఏది ప్రజలేం గుడ్డోళ్ళు కాదు, ఎడ్డోళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళకు లేపు లోకల్ బాడీ ఎన్నికల్లో సరి అయిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు అన్ని పోయినాక దాంట్లో ఏముంటది, గ్రూప్ 2 గ్రూప్ 1 మెయిన్ ఉద్యోగాలు అన్ని పోయినాక మాలబాదీలకు ఏముంటది, ముఖ్యంగా వర్గీకరణ మాదిగలు కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏముంటది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ చాలా అంటే చాలా మోసం చేస్తున్న చరిత్ర మనకు కనపడుతుంది. ఈవెన్ బీసీల విషయంలో కూడా, SC STల విషయంలో కూడా ఆ రకంగానే కొనసాగుతాడు. పెద్దగా ఆయనకేంటంటే పూర్తి స్థాయిలో రెడ్డి ఆధిపత్య పాలనే కొనసాగించాలని చూస్తాడు ఆయన. అంతేగాని బీసీని ముఖ్యమంత్రి చేయడానికో, SCని ముఖ్యమంత్రి STని చేయడానికో ఆయన సిద్ధంగా లేడు. కాబట్టి రేవంత్ రెడ్డి రెడ్ల పరిపాలనే, రెడ్లయితేనే సమర్థులు, రెడ్లయితేనే ముఖ్యమంత్రికి అర్హులు, వాళ్ళకి ఏ పార్టీ అయినా వాళ్ళకి టికెట్లు ఇస్తేనే గెలుతారు, మిగతా వాళ్ళకి ఎవరిచ్చినా గెలవరని చెప్పేసి ఆయన ఒక రెడ్డి అహంకారాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అట్లాంటి వాడు బీసీలకు రాజ్యాధికారం ఎట్లా ఇస్తాడు? చాలా చెప్తా ఉన్నారు కదా, బీసీలకి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అవకాశం ఇస్తాం ఖచ్చితంగా అని చెప్తా ఉన్నారు. ఇది లోకల్ బాడీలో ఏం పవర్ ఉంటది? ఒక మాట అడుగుతున్నా నేను. అసలు లోకల్ బాడీలో ఏం పవర్ ఉంటుంది? ఏముండదు. ఉన్న సర్పంచ్లే బెచ్చగానే లెక్క ఇప్పుడు అవతారం ఎత్తి వాళ్ళకు ఏవైతే జేబులోకి వెళ్ళి పెట్టినో ఆ పెట్టిన డబ్బులే వస్తలేవు. అవునా? లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్ బాడీలో అవకాశం ఇస్తే ఏమొస్తుంది? నువ్వు ఎమ్మెల్యే ఇస్తే వస్తుంది, ఎంపీలో ఇస్తే వస్తుంది వాటా. లోకల్ బాడీలో ఏముంది? ఆల్రెడీ 33% మహిళా రిజర్వేషన్ ఉంది కదా, అవునా కదా? సో దీన్ని ఒక 10% ఎక్స్టెండ్ చేస్తాడు. దానికి మహిళలు పురుషులు కలిపి పురుషులు మహిళలు ఇంత కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంతే తప్ప పెద్దగా ఒరిగేది ఏముంటుంది అంటున్నాను. కాబట్టి ఇదంతా ఉట్టి డ్రామా, పొలిటికల్ డ్రామా తప్ప ఇందులో నిజాయితీ లేదు. కొంతమంది ఏమంటున్నారంటే తను ఇచ్చిన 6 గ్యారెంటీలను డైవర్షన్ చేసుకోవడానికి మాత్రమే ఇది ఒక కులగణన అని పెట్టేసి హడావుడి చేస్తా ఉన్నాడు అని కొంతమంది అని అంటారు. వాస్తవం అంటారా? ఏమంటారు? అది కూడా కొంత వాస్తవమే. ఇప్పుడు కులగణన అనే దాన్ని పన్నెండు ఆ డిమాండ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీసీలను, ప్రధానంగా బీసీలకు అన్యాయం చేసింది పార్టీ ఆ పార్టీ. గత దాదాపు 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కూడా ఆ పార్టీ. కాబట్టి ఆ పార్టీ ఆ రోజు లేని చిత్తశుద్ధి ఈ రోజు రాహుల్ గాంధీకి ఎట్లా వచ్చింది అనేది కీలకం. సరే ఓకే, రాహుల్ గాంధీకి వచ్చింది అనుకుందాం, కులగణన కావాలనుకుందాం. మరి రాహుల్ గాంధీ 50% సీలింగ్ ఎత్తేస్తా అన్న రాహుల్ గాంధీ ఫస్ట్ జ్యుడిషియర్లో ఎవరైతే ఉన్నారో ఆ జ్యుడిషియర్లో ఫస్ట్ ఏం చేయాలి? జ్యుడిషియర్లో న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లను అమలు చేయడానికి కాంగ్రెస్ పోరాటం చేయాలి. మరి ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు జ్యుడిషియరీ అన్యాయం చేస్తుంది. బ్రాహ్మణులు, అగ్రవర్ణాలంతా జ్యుడిషియర్లో చేరిపోయి ఇవాళ బీసీలకు సంబంధించిన చట్టాలను కొట్టేస్తున్నారు, ఈడబ్ల్యూఎస్కు అనుకూలంగా తీర్పిస్తున్నారు, పేదలకు అనుకూలమైన విధానాలను కొట్టేస్తున్నారు. ఇవాళ మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించి, పెట్టుబడిదారులకు సంబంధించి ఇవాళ న్యాయ వ్యవస్థ ఆ అగ్రవర్ణాల చేతుల్లో, పెట్టుబడిదారు చేతుల్లో ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ వ్యవస్థ, ఇవాళ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా ఈ దేశంలో రాజ్యాంగం సూత్రాలు అమలైతాయి అని చెప్పి నేను అనుకోను. మరి చిత్తశుద్ధి కనుక రాహుల్కుంటే ఫస్ట్ ఈ రాజ్యాంగం పడతాడు కదా, ఇట్లా చూపెడతాడు కదా, ఇది చూపెడతాడు కానీ ఉట్టిగానే చూపెడతాడు. దీంట్లో లోపల ఏముందో అనేది తెలియదు. చక్కగా తెలిస్తే ఆయన అలా పార్టీ ఇవాళ న్యాయ వ్యవస్థ నుండి మొదట స్టార్ట్ చేయాలి. ఆయన న్యాయ వ్యవస్థ నుండి ప్రక్షాళన స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏదైనా వాళ్ళ చివరికి న్యాయ వ్యవస్థకే పోతుంది కదా. కాబట్టి న్యాయ వ్యవస్థ నుండి ప్రక్షాళన స్టార్ట్ చేసే ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. సో మొత్తం అగ్రవర్ణాల ఆధిపత్యానికి కేంద్రమైన న్యాయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలంటే దాంట్లో రిజర్వేషన్ పెట్టాలి. అదొకటి. ఎంపీలో రిజర్వేషన్ పెట్టాలి, అన్ని వర్గాలు. ఎమ్మెల్యేలో రిజర్వేషన్ పెట్టాలి, డిఫెన్స్ లో రిజర్వేషన్లు పెట్టాలి. ఎక్కడైతే రిజర్వేషన్లు ఈ కింది వర్గాలకు లేవో అక్కడ పెట్టాలి. పెట్టే కార్పొరేట్ రంగంలో పెట్టాలి, ప్రైవేట్ రంగంలో పెట్టాలి. మరి ఇవన్నీ పెట్టే దమ్ము రాహుల్ గాంధీకి ఉన్నదా? లేదు. ఖాళీ కులగణన పేరు మీద చేసినంత మాత్రాన ఒరిగేది ఏంది? అది ఒక రాజకీయ డ్రామా మాత్రమే అవుతుంది. కాబట్టి సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవాన్ని సాధించాలంటే సమగ్రమైన చట్టం రిజర్వేషన్ల మీద తేవాలి. అది 9th షెడ్యూల్లో పెట్టాలి. అది ఏ కోర్టులు ప్రశ్నించకుండా ఉండాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. సో ఆ విషయాలని ఇవాళ చేయాలంటే ముందు ఫస్ట్ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా రాహుల్ గాంధీ తన అడుగులను మొదలు పెట్టాలి, దాని మీద పోరాటం చేయాలి. సార్, మనం ఫస్ట్ గా చూసుకుంటే వస్తాను SC STలు